హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఒక ఆర్టికల్ తీసుకున్నాము హిందూ పేపర్ నుంచి వెళ్ళి. ఈ ఆర్టికల్ని నేను రీడ్ చేయబోతున్నాను. దాన్ని అండర్లైన్ చేస్తూ అక్కడే మీకు వొకాబులరీ అండ్ చిన్నగా గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే బేసిక్ లెవెల్ వాళ్ళకి. అంటే మీరు బేస్ లెవెల్ నుంచి వెళ్ళి ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్న వాళ్ళు అనుకోండి, ఏదైనా ఎస్బీఐ కానీ, ఎస్ఎస్సి కానీ, ఐబీపీఎస్ కానీ రాస్తున్న వాళ్ళైతే వాళ్ళ కోసం నేను హిందూ ఎడిటోరియల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ అది మీరు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉంటుంది. అందులో వెళ్ళండి. అది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఇది వచ్చేసి బేస్ లెవెల్ నుంచి వెళ్ళి ఉంటుంది. మీరు కావాలి అంటే బేస్ లెవెల్ని కూడా చూడొచ్చు. బట్ మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎడిటోరియల్కి వెళ్ళండి. లేదు అనుకుంటే ఇది అది రెండు వినొచ్చు మీరు. ఓకే, విల్ స్టార్ట్. నీడ్ ఏ రెగ్యులేటర్ లైక్ సెబీ ఫర్ ఏఐ. నీడ్ అంటే అవసరం, ఏ అంటే ఒక రెగ్యులేటర్ అంటే మనం రెగ్యులేట్ చేయడానికి, మనం కంట్రోల్ చేయడం అంటే చూడండి అలాంటిది. కంట్రోలర్ కావాలి. లైక్ సెబీ దేన్ని కంట్రోల్ చేస్తుంది మీకు ఐడియా ఉందా? సెబీ వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్. మనం షేర్స్ అమ్ముతున్నారు, కొంటున్నారు అనే ట్రేడింగ్ జరుగుతుంది అంటే చూడండి, షేర్ మార్కెట్. ఆ షేర్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి ఉన్న బాడీ ఇది, స్టాట్యూటరీ బాడీ. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది కంట్రోల్ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్ని. అలానే మనకి ఏఐకి కూడా ఒక కంట్రోలింగ్ బాడీ కావాలి అంటున్నారు. ఏఐ అంటే ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి బాడీ లేదు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక బాడీ కావాలి. అంటే దాన్ని ఏం జరుగుతుంది ఏంటి ఎవ్రీథింగ్ కంట్రోలింగ్ బాడీ ఉండాలి కదా. ఇప్పుడు మనం బ్యాంక్స్ తీసుకోండి, ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఏదైనా బ్యాంక్ తీసుకోండి. ఈ బ్యాంక్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. అంటే మొత్తము ఆర్బీఐ కంట్రోల్లోనే ఈ బ్యాంక్స్ అన్ని వర్క్ చేస్తాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఎవరిని కంట్రోల్ చేస్తుందంటే స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ రిలేటెడ్ మొత్తం షేర్స్ కొన్నాము, షేర్స్ అమ్మాము అవన్నీ అంటారా, అవన్నిట్లని కంట్రోల్ చేసేది సెబీ అన్నట్టు. రైట్, విల్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఇండియా విల్ ఎవాల్వ్ నార్మ్స్. ఇండియా అంటే ఇండియా, విల్ ఎవాల్వ్ అంటే ఏంటి అంటే డెవలప్ చేస్తుంది. డెవలప్ చేయడం, గ్రాడ్యువల్గా డెవలప్ చేయడాన్ని ఎవాల్వ్ అంటారు. నార్మ్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నార్మ్స్ ఫర్ రెగ్యులేటింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దేనికి? ఫర్ రెగ్యులేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయడానికి, అంటే కంట్రోల్లో పెట్టడానికి. మంచి కానీ చెడు కానీ ఎవ్రీథింగ్ ఒకరి కంట్రోల్లో ఉండాలి అంటాం కదా. ఏదైనా సరే మనం మంచి చేసినా చెడు చేసినా ఒకరు కంట్రోల్లో ఉండాలంటారు కదా. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక కంట్రోల్లో ఉండాలి, దానికి కూడా ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి అంటున్నారు. అండ్ ఏఐ రెగ్యులేటర్ కుడ్ ఫంక్షన్ లైక్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ సెబీ. ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్కి మనకి సెబీ ఉంది. ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ అంటే మనీకి సంబంధించినవి. సెబీ ఉంది స్టాక్ ఎక్స్చేంజ్కి, మన బ్యాంక్స్కి ఆర్బీఐ ఉంది, అలా ఉంది. సో పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ఇది ఒక కౌన్సిల్. మెంబర్ సంజీవ్ సయాల్ సెడ్ ఆన్ థర్స్డే. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఏఐకి ఒక ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రెగ్యులేటరీ బాడీ ఎవరు ఉండాలంటున్నారంటే ఈ పర్సన్ చెప్తున్నాడు, సంజీవ్ సయాల్. ఎవరతను? మెంబర్ ఆఫ్ దిస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, అందులో ఒక మెంబర్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ స్టేటింగ్ దట్ ఏమని చెప్తున్నాడంటే ద మోడల్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ బ్యూరోక్రటిక్ రెగ్యులేషన్ ఈజ్ అన్లైక్లీ టు వర్క్ ఇన్ ద ఏఐ స్పేస్. అంటే ప్రస్తుతానికి మనకి సెల్ఫ్ రెగ్యులేషన్ కానీ అండ్ బ్యూరోక్రటిక్ రెగ్యులేషన్ అంటే ఏంటి అంటే బ్యూరోక్రటిక్ అంటే మీకు ఐడియా ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్, ఆఫీషియల్ అండ్ గవర్నమెంట్ రెగ్యులేటరీ, అలాంటివి. ఈజ్ అన్లైక్లీ టు వర్క్ ఇన్ ద ఏఐ స్పేస్. ప్రస్తుతానికి ఏం వర్క్ చేయట్లేదు ఏఐ కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏ రెగ్యులేటరీ వర్క్ చేయట్లేదు అని చెప్తున్నారు. మిస్టర్ సయాల్ సజెస్టెడ్ దట్, అతను ఏం సజెస్ట్ చేసిందంటే ఇండియా కుడ్ థింక్ ఆఫ్ హ్యావింగ్ ఏ రెగ్యులేటర్ దట్ అండర్స్టాండ్స్ ద టెక్నాలజీ. ఒక రెగ్యులేటర్ ఉండాలి అంటే ఒక కంట్రోలింగ్ బాడీ ఉండాలి. దట్
అది ఆ కంట్రోలింగ్ బాడీ అండర్‌స్టాండ్స్, థర్డ్ పర్సన్ సింగులర్ కదా! కంట్రోలింగ్ బాడీ అంటే అండర్‌స్టాండ్స్. ఇక్కడ అండర్‌స్టాండ్స్ అనేది ఇది సింగులర్ వర్బ్. టెక్నాలజీని అర్థం చేసుకోవాలి. అండ్ పేస్ అటెన్షన్ టు హౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్. టెక్నాలజీని అర్థం చేసుకోవాలి. అండ్ దాన్ని ఇంకా దేన్ని కాన్సంట్రేషన్ చేయాలి. పే అటెన్షన్ అంటే కాన్సంట్రేషన్ చేయడం. పేస్ అటెన్షన్ టు దేనికి అటెన్షన్ పే చేయాలి? హౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ అంటే ఎలా డెవలప్ అవుతుందో కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి టెక్నాలజీని. అది ఎలా డెవలప్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. అలాంటి రెగ్యులేటరీ బాడీ కావాలి అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ యూ నీడ్ టు క్రియేట్ ద ఈక్వివాలెంట్ ఆఫ్ సెబీ ఫర్ ద ఏఐ సిస్టమ్. సెబీ ఎంత స్ట్రిక్ట్ బాడీయో, సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఇది. సెబీ అనేది ఒక రెగ్యులేటరీ బాడీ. ఈ రెగ్యులేటరీ బాడీ ఎంత స్ట్రిక్ట్, ఎన్ని పవర్స్ ఉన్నాయో దీనికి, అలాంటి పవర్స్ అంత స్ట్రిక్ట్ ఉన్న ఒక బాడీని ఏఐ సిస్టమ్కి కూడా పెట్టాలి అంటున్నారు. ఏఐ సిస్టమ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. రైట్. యు నీడ్ ఏ రెగ్యులేటర్ హూ అండర్స్టాండ్స్. ఎలాంటి రెగ్యులేటర్ కావాలంటే అతను రెగ్యులేటర్ అంటే ఒక పర్సన్ కాదు, ఒక కంట్రోలింగ్ బాడీ. యు నీడ్ అంటే మనకి ఇది ఏఐకి కావాలి. ఏ రెగ్యులేటర్ అంటే ఒక కంట్రోలింగ్ బాడీ. కంట్రోలింగ్ బాడీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అండర్స్టాండ్స్ ద టెక్నాలజీ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఇన్ ప్రిడిక్టింగ్ వేర్ ఇట్ విల్ గో. అంటే దాన్ని టెక్నాలజీని అర్థం చేసుకోవాలి, కానీ రేపటి రోజు అది ఎక్కడ పోతుంది అని ప్రిడిక్ట్ చేయడం అంటే ఎక్స్పెక్ట్ చేయడం, రేపు ఇక్కడ వెళ్ళొచ్చు అక్కడ వెళ్ళొచ్చు అని అట్లా టైం వేస్ట్ చేయకుండా ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం ప్రిడిక్టింగ్ వేర్ ఇట్ విల్ గో, ఎక్కడ పోతుంది అని చెప్పి ఆలోచించుకుంటా కూర్చోకుండా, అంటే ఆలోచించుకుంటా చూసుకుంటూ ఉండకుండా పేస్ అటెన్షన్ పే చేయాలి టు హౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్, ఎలా డెవలప్ అవుతుందో అని కూడా చెప్తున్నారు. మిస్టర్ సయాల్ సెడ్. రైట్. నెక్స్ట్, ఫర్ రెగ్యులేటింగ్ ఏఐ ఏ సిస్టమ్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్లేస్. అంటే ఒక సిస్టమ్ని తయారు చేయాలి. పుట్ ఇన్ ప్లేస్ అంటే ఒక సిస్టమ్ని రెడీ చేయాలి, తయారు చేయాలి అంటున్నారు. సిస్టమ్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్లేస్. యు నీడ్ మాన్యువల్ overrides just like circuit breakers in the financial market, he added. ఇంకా ఏం చెప్తున్నారంటే అండర్స్టాండ్ రెగ్యులేటరీ బాడీ ఉండాలి, దానితో పాటు యూ నీడ్ అంటే ఈ ఏఐకి మాన్యువల్ ఓవర్రైడ్స్ జస్ట్ లైక్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే కంట్రోల్ చేసేవాళ్ళు. సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఎవరు అంటే కంట్రోల్ చేసేవాళ్ళు, హ్యాండిల్ చేసేవాళ్ళు, కంట్రోల్ చేసేవాళ్ళు. అలా దీనికి కూడా అంటే ఏఐకి కూడా మాన్యువల్ ఓవర్ రైడ్స్ ఉండాలి. మాన్యువల్ ఓవర్ రైడ్స్ అంటే ఇప్పుడు దీని దగ్గర ఉన్న పవరే కాకుండా ఆ పవర్ని ఓవర్ రైడ్ చేయడానికి, అంటే ఓవర్ రైడ్ చేయడం అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము, సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, మనం ఒక డెసిషన్ తీసుకున్నాం చేయాలి అనేసి, కానీ మన ఫాదర్ మదర్ వచ్చేసి లేదు అది మీరు చేయొద్దు, అది చేసి తప్పు అవుతుంది అని చెప్తే మనం ఏం చేస్తాం, మన డెసిషన్ని వెనకకి తీసుకుంటాం. సో మన డెసిషన్ని ఓవర్ రైడ్ చేసే పవర్ మన పేరెంట్స్కి ఉంది. అలానే ఈ ఏఐని కూడా ఓవర్ రైడ్స్ చేయడానికి యు నీడ్ మాన్యువల్గా ఓవర్ రైడ్ చేయడం అంటే ఇప్పుడు పేరెంట్స్ వచ్చి మన డెసిషన్ చేంజ్ చేశారా, అలా ఓవర్ రైడ్ చేయడానికి లైక్ సర్క్యూట్ బ్రేకర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్లో సర్క్యూట్ బ్రేకర్స్ ఎలా ఉన్నారో అలా ఏఐకి కూడా కావాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, యు నీడ్ స్కిన్ ఇన్ ద గేమ్ అండ్ ఎక్స్ యాంటే అకౌంటబిలిటీ. సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. స్కిన్ ఇన్ ద గేమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుని ట్రై చేయండి సిచ్యువేషన్. ఇది ఒక కంపెనీ, ఈ కంపెనీలో మనది ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే దాని అర్థం ఏంది, ఇందులో ప్రాఫిట్ వస్తే అందులో కొద్దిగా పార్ట్ షేర్ మనకి కూడా వస్తుంది. కొద్దిగా పర్సంటేజ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి ఆ కొద్దిగా పర్సంటేజ్ ప్రాఫిట్కి మనము ఓనర్ అవుతాం కాబట్టి ఆ వచ్చిన ప్రాఫిట్లో మనకి కూడా షేర్ వస్తుంది కదా. సో ఎప్పుడైతే మనకి షేర్ వస్తుందని మనం అనుకుంటున్నామో అప్పుడు ఆ కంపెనీలో మనం వర్క్ చేసే వర్క్ అంటే ఈ కంపెనీలో మనం కూడా ఎంప్లాయీసే అనుకుందాం, ఎంప్లాయీస్ కాకపోతే ఒక సర్టన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసాము, రేపటి రోజు ప్రాఫిట్ వస్తే ఆ సర్టన్ అమౌంట్ ఎంత పర్సంటేజ్ ఉందో టోటల్ క్యాపిటల్లో అంటే టోటల్ అమౌంట్లో ఆ
దానికి లెక్క ప్రకారం, ఆ కాలిక్యులేషన్ లెక్క ప్రకారం మనకి కూడా ఎంతో కొద్దిగా ప్రాఫిట్ వస్తది. సో, ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ వస్తదో మనకి తెలుసో, అలాంటి టైంలో మనం ఈ కంపెనీ కోసం వర్క్ చేసే వర్క్ ఎలా ఉంటుందంటే, చాలా మనం మోర్ దెన్ 100% ఇస్తాం. అంటే మన ఇంట్రెస్ట్‌గా వర్క్ చేస్తాం. లేదనుకోండి ఓన్లీ ఎంప్లాయీస్ అనుకోండి. అంటే జస్ట్ సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నాను. ఎవరు నన్ను తప్పుగా తీసుకోకండి. ఎంత వర్క్ జేసినా ఏంటి నాకొచ్చే సాలరీ అంతే వస్తది గదా! అని ఒక ఫీలింగ్ ఉంటది. అదే మనం ఓనర్ అనుకోండి కంపెనీకి. సర్టెన్ అమౌంట్ మనం పెట్టామంటే అందులో మనం ఓనరు. సో, ఎప్పుడైతే మనం ఓనర్ ఉంటామో రేపటి రోజు ప్రాఫిట్ వచ్చిన దాంట్లో ఆ ప్రాఫిట్‌లో షేర్ నాకు గూడా ఉంటది గదా! అని జెప్పి ఓనర్ కొద్దిగా ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేస్తాడు. సో, అది దీని మీనింగ్. యూ నీడ్ స్కిన్ ఇన్ ద గేమ్ అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ అందులో ఉంటే మనకి అందులో ఏమంటారు? ప్రాఫిట్ ఒస్తది కాబట్టి మనం ఎక్కువ వర్క్ చేస్తామని దాని మీనింగ్. అండ్ ఎక్స్ యాంటే అకౌంటబిలిటీ. ఎక్స్ యాంటే అకౌంటబిలిటీ అంటే ఏందంటే, రేపటి రోజు ఏం జరుగుతుంది అని జెప్పి దాన్ని రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా, రిజల్ట్స్ కోసం రిజల్ట్స్ బేస్ చేసుకొని కాకుండా, ఫోర్‌కాస్ట్ బేస్ చేసుకొని. ఫోర్‌కాస్ట్ బేస్ అంటే ముందుగానే ప్రిడిక్ట్ చేస్తాం కదా! ఇది జరుగుతదో, అది జరుగుతదో అని. ఆ ఫోర్‌కాస్ట్ బేస్డ్‌గా వర్క్ చేయండి. రిజల్ట్ బేస్డ్‌గా వర్క్ చేయకండి. ఫోర్‌కాస్ట్ బేస్డ్‌గా వర్క్ చేయండి అని చెప్పడానికి ఎక్స్ యాంటీ అకౌంటబిలిటీ అని చెప్తారు. జస్ట్ లైక్ యూ హావ్ బోర్డ్స్ ఇన్ ద కంపెనీస్. యెస్, కంపెనీలలో మనకి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు చూసుకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్స్ ఉంటాయి. బోర్డ్ మీటింగ్ అవన్నీ జరుగుతుంటాయి కదా! అలా ఎట్లా బోర్డ్ ఉంటుందో దీనికి కూడా ఈ రెగ్యులేటరీకి కూడా ఒక బోర్డ్ అలాంటిది పెట్టాలి అని చెప్తున్నారు. హూ ఆర్ అకౌంటబుల్. బోర్డ్ ఉంది అంటే ఆ బోర్డే అకౌంటబుల్. వాళ్ళే రెస్పాన్సిబుల్. యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఏఐ అండ్ ఇట్స్ బిహేవియర్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్స్ బిహేవియర్ అండ్ ఎక్స్ అంటే యూ క్రియేట్ స్కిన్ ఇన్ ద గేమ్. నేను ఇంతకుముందు చెప్పానా ఇదే. మన ఇన్వెస్ట్‌మెంట్ అందులో ఉంటే మనము ఎలా యాక్ట్ చేస్తామో అది చూసుకోవాలి అంటున్నారు. యూ హావ్ టు ఎన్ఫోర్స్ రెగ్యులర్ ఆడిట్స్. ఆడిట్ అంటే ఏంటి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని ఎగ్జామిన్ చేయడం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని ఎగ్జామిన్ చేయడం, చెక్ చేయడము. అలాంటి దాన్ని ఆడిట్ అంటారు. హ్మ్. ఎన్ఫోర్స్ అంటే చేయడము. ఎన్ఫోర్స్ అంటే చేయడము. రెగ్యులర్ ఆడిట్స్. రెగ్యులర్‌గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని చెక్ చేయాలి. ఎగ్జామిన్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి మేడం అంటారా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే కంపెనీలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, రెవెన్యూ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఎక్స్‌పెండిచర్ ఉండొచ్చు, పర్చేజేషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్‌ని అందులో మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటైన్ చేసిన బుక్స్‌ని ఆడిట్ చేస్తారు. ఆ ఆడిట్ ఎవరు చేస్తారంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ చేస్తారు. హ్మ్. జస్ట్ లైక్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా చేయబడుతది. ఇప్పుడు ఒక సెబీ ఉందనుకోండి. సెబీలో ఉన్న వాళ్ళంతా చార్టర్డ్ అకౌంటెంట్స్ అని కాదు మీనింగ్. చార్టర్డ్ అకౌంటెంట్స్ ద్వారా సెబీ ఆడిట్ చేపిస్తదన్నట్టు అలా. జస్ట్ లైక్ యూ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ బిజినెస్ మోడల్స్ అండ్ అకౌంట్స్. ఆడిట్ అంటే ఏంటి? మీ బిజినెస్ మోడల్ ఏంటి? అంటే మీరు బిజినెస్‌ని ఏం చేయబోతున్నారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఫ్యూచర్‌లో ఏంటి అన్నది మొత్తం బిజినెస్ మోడల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ బిజినెస్ అండ్ అకౌంట్స్. రైట్? యూ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ ఏఐ. ఏఐ అంటే ఏంటి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? ఈస్ డూయింగ్. ఏఐ ఏం చేస్తుందో అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్, మిస్టర్ సయాల్ సెడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హావ్ పారలెల్స్ ఇన్ ద ఫినాన్షియల్ వరల్డ్. ఇవన్నీ మనకి ఫినాన్షియల్ వరల్డ్‌లో చాలా ఇంపార్టెంట్ అనే చెప్తున్నారు. ఫినాన్షియల్ వరల్డ్ అంటే డబ్బులకు సంబంధించింది. ఫినాన్షియల్ అంటే డబ్బులకు సంబంధించింది. అండ్ దిస్ కెన్ బి అప్లైడ్ టు ద ఏఐ ఎవల్యూషన్. ఇది దేనికి అప్లై అవుతుందంటే ఏఐ ఎవల్యూషన్‌కి అప్లై అవుతుంది. ఎవల్యూషన్ అంటే ఇంతకుముందుకే చెప్పాను, గ్రాడ్యుయల్‌గా డెవలప్ అయ్యేదాన్ని ఎవల్యూషన్ అని చెప్తారు. అండ్ అకార్డింగ్‌లీ రెగ్యులేటెడ్. దాని ప్రకారమే దాన్ని రెగ్యులేట్ చేయాలి. అంటే నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి. ఆస్క్డ్ హౌ సూన్ రెగ్యులేటరీ కుడ్ కమ్ ఇంటూ ఫోర్స్. అడిగారంట అతన్ని, ఎప్పుడు ఈ ఏఐ రెగ్యులేటరీ ఫోర్స్‌లోకి వస్తుంది అంటే, ఎప్పుడు ఏఐ రెగ్యులేటరీ అనే ఒక బాడీ క్రియేట్ అవుతుంది, ఎప్పుడు అది పని చేయడం స్టార్ట్ చేస్తుంది అని అడిగారు. ఈ సైడ్ ఇట్ రెగ్యులేటరీ నార్మ్స్ విల్ ఎవాల్వ్, ఇట్ విల్ హ్యాపెన్ రీజనబుల్లీ ఫాస్ట్. ఇతనేం చెప్పారంటే ఇది రీజనబుల్లీ ఫాస్ట్ అంటే తొందరగా ఏఐ అనే ఒక ఏఐని కంట్రోల్ చేయడానికి ఒక బాడీ అనేది వస్తుంది. కాకపోతే తొందరగానే వస్తుంది అని చెప్తున్నారు. వన్స్ వి బిగిన్ టు థింక్ అలాంగ్ దోస్ లైన్స్ అంటే వన్స్ వి బిగిన్ అంటే స్టార్ట్ చేయడము, టు థింక్ ఆలోచించడము, అలాంగ్ విత్ దోస్ లైన్స్. దోస్ లైన్స్ ఏంటి ఇక్కడ మనకి
దోస్ లైన్స్ ఏంటి? ఏఐకి ఒక రెగ్యులేటరీ బాడీ ఉండాలి. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని ఆడిట్ చేయాలి. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆ మధ్య మధ్యలో మనకి ఆహ్, వీళ్ళు కూడా ఉండాలి. సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఓవర్ రైడింగ్ పవర్స్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఇలాంటియన్ని పాయింట్స్‌ని ఆలోచిస్తూ స్టార్ట్ చేసి వి విల్ నీడ్ గుడ్ ప్రోటోకాల్ ఆన్ డెవలపింగ్ ఏఐ రెగ్యులేషన్స్. అగైన్ మళ్ళీ ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే, ప్రోటోకాల్ అంటే ఏంటంటే అఫీషియల్ ప్రొసీజర్. ఎలా అంటే అలా కాదు. అఫీషియల్‌గా ఒక ప్రొసీజర్ అంటూ ఉంటది. దాన్ని కూడా మనం చూడాలి అంటున్నా. గుడ్ ప్రోటోకాల్ ఒక ప్రోటోకాల్ ఉండాలంటే అఫీషియల్ ప్రొసీజర్ ఉండాలి. దేనిపైన ఆన్ డెవలపింగ్ ఏఐ రెగ్యులేషన్స్. ఏఐ రెగ్యులేషన్స్ పెట్టడానికి కూడా ఒక సిస్టమేటిక్‌గా ఉండాలి. ఎలా అంటే అలా వచ్చేసి నేను రెగ్యులేట్ చేస్తున్నా అంటే కాదు. ఆ రెగ్యులేటరీ బాడీని కూడా ఒక ప్రోటోకాల్ వైస్‌గా పెట్టాలి అని అంటున్నారు. ఈ సైడ్ ఎవరు ఇది ఇంతకు ముందుకు అతని పేరు చూసామా? సంజీవ్ అని అతను చెప్తున్నారు. యాడింగ్ దాట్ మోర్ సెన్సిబుల్ పీపుల్ నౌ ఫీల్ దట్ సమ్ రెగ్యులేషన్ ఫర్ ఏఐ ఈజ్ నీడెడ్. ఇంకా ఏం చెప్తున్నారంటే యాడింగ్ దట్ ఇంకా చెప్తున్నారు దట్ మోర్ సెన్సిబుల్ అంటే ఎక్కువ సున్నితమైనది. పీపుల్ నౌ ఫీల్ దట్ ఏఐ నీడ్ దట్ సమ్ రెగ్యులేషన్ ఫర్ ఏఐ ఈజ్ నీడెడ్. పీపుల్ జనరల్ పబ్లిక్ కూడా అనుకుంటున్నారు ఏఐకి ఒక రెగ్యులేషన్ ఉండాలి అనేసి అని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను. మీరు గ్రామర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే, మీరు ఎగ్జామ్స్ రాసే వాళ్ళైనా, ఎగ్జామ్స్ రాయని వాళ్ళైనా గ్రామర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇందులో A to Z గ్రామర్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు A to Z గ్రామర్ సిరీస్ కూడా కనిపిస్తుంది. ఓకే. Okay friends, thank you. Have a great day.